అని చెప్పి కౌంటర్ ఇవ్వడం అంటే అది రాజకీయంగా అనిపించిందా? ఐఏఎస్ అధికారులు ఆ స్థాయిలో మాట్లాడడం కరెక్టేనా? అంటే ఐఏఎస్ అధికారులు మనకి ఎక్కడైపోయిందంటే మీడియా బలహీనత నాకు కనిపించింది. అంటే ఆ మాట ఏ బాబు గారు లోకేష్ గారు అంటే ఓకే రాజకీయంగా పోతుంది, కానీ అక్కడ ఐఏఎస్ అధికారి. నేను అనేది మీడియా బలహీనత అని ఎందుకు అంటున్నా అంటే పర్టికులర్ గా వివరణ ఇవ్వాల్సింది అధికారి, రాజకీయ ఆ వివరణలో ఈ పదాలు వాడినటువంటి వాళ్ళు అది ఎవరు అట్లాగా గ్రామీణ స్పోర్ట్స్ లో ఇప్పుడు ఆ వైభవ్ సూర్యవంశీ అనేవాడు లోకల్ గా స్కూల్లో కూడా ఆడి ఆ పైన నేషనల్కి వెళ్ళాడు, ఐపీఎల్కి వెళ్ళాడు. ఇక్కడ ఆడేది మాత్రమే గుర్తుపెట్టుకున్నారు అనుకోండి తప్పు. ఇంకొకటి ఆ ప్రభుత్వపు నిర్ణయమే అది అని పదే పదే చెప్తున్నారు అంటే వాళ్ళని ఎత్తినేసుకోవట్లే వాళ్ళిద్దరు. అంతే, అవును. వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది, ముందు అట్లా అనుకుంది, తర్వాత ఈ జీవో ఇచ్చింది ఇట్లా అని. అక్కడ ఏంటంటే మీడియా మామూలుగా మనమైతే ఆ రోజులు గ్రిల్ చేసేవాడు, గ్రిల్ చేసి ఆ తర్వాత న్యూస్ లో కూడా 2 కోణాలు రాసేవాడు. ప్రెస్ మీట్ గా రాసి ఇందులో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నటువంటి పాయింట్ రాసే అవకాశం మనకి యాజమాన్యాలు ఇచ్చేయి, మనం రాసేవాడు. ఇప్పుడు మీడియా అటో ఇటో సైడ్ తీసుకోవడం వల్ల అందులో గ్రిల్ చేయలేకపోయారు, ఈవెన్ అది క్యాచ్ చేయలేకపోయారు. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంది, అక్కడ జర్నలిస్టులే ఉన్నారు కానీ యాజమాన్య జర్నలిస్టుల వలన అది పైగా గ్రామ ఉత్సవాల్లో ఆడే ఆటలకు కూడా ఇచ్చారు అంటే